చిన్నప్పుడు ఇంట్లో అంట్లు తోమడానికి ఈ పక్కన ఉన్నటువంటి ఆ సందులో ఉన్నటువంటి హోటళ్ళ దగ్గరికెళ్ళేవాళ్ళం. అలాగే చిల్లర కొట్ట దగ్గరికెళ్ళేవాళ్ళం. అదేంటి అంటారా? అప్పట్లో అంట్లు తోమడానికి ఇళ్లల్లోనే అంట్లు తోమేవాళ్ళు. పని మనుషులు గూడా పెట్టుకుంటే అంత స్తోమతలుండేవి గాదు. కొబ్బరి పీచు, బూడిద. అప్పట్లో ఇప్పటికి మళ్ళీ గ్యాస్ పొయ్యల మీదన వంటలు లేవు. కట్టెల పొయ్యలు లేదంటే గనక ఈ పొట్టు పొయ్యలు, పొడు ఊక, ఊకతో చేసేవాళ్ళు. ఆ ఊకతో ఆహ్, చేసే ఈ దోసలు, ఇడ్లీలు ఇవన్నీ వేయడం పొయ్య ఊకతో ఉండేది. ఆ ఊకలో నుంచి వచ్చేటటువంటి బూడిదని తీసి బయట పారబోస్తుండేవాళ్ళు. వెనకాల పెట్టుండేవాళ్ళు. అది ఈ మున్సిపాలిటీలోళ్ళు ఎత్తుకెళ్ళడం, లేపోతే ఆ బూడిదని తలా కొంచెం పట్టుకెళ్ళి ఇళ్ళ దగ్గర వాడేవాళ్ళం అనమాట. అలాగే కొబ్బరి బోండాలు కొబ్బరి కాయలు కొడతానికి అమ్ముతారు గదా! గుడి దగ్గరికి తీసుకుపోవడానికి దేవుడి దగ్గరికి. ఆ పీచు తీసి బయట పడేస్తారు గదా! ఆ పీచు ఇంటికి పట్టుకొచ్చేవాళ్ళు. కొబ్బరి పీచుతో తోమేవాళ్ళు. ఈ బూడిదతో తోమేవాళ్ళు ఆ రోజులు. ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది. అదేదో స్టీల్‌తో తోముతారు. అట్లాగే స్క్రబ్బులతో తోముతారు. స్క్రబ్‌లో గూడా ప్లాస్టిక్ లాంటిది ప్లస్ ఇట్లాంటియి ఉంటున్నటువంటి. ఈ స్క్రబ్‌ని అడ్డం పెట్టి ఒక చీటింగ్ జరిగింది విజయవాడలో. రూ. 30,000 పెట్టుబడి పెడితే మీకో మెషిన్ ఇస్తాం. మీరు స్క్రబ్స్ తయారు చేయండి. రూ. 1,00,000 సరుకుకి డబ్బులివ్వండి. మీ దగ్గర నుంచి మేమే కొనుక్కుంటాం. నెలకి రూ. 24,000 డబ్బులిస్తాం అనేటోటికి అనేక మంది మహిళలు దాదాపు 800 మంది ఇప్పుడు కొన్నారు, బిగిన్ చేశారు. 2, 3 నెలల నుంచి అట్లా వాళ్ళకి రూ. 24,000 చొప్పున డబ్బులిచ్చి వాళ్ళ ద్వారా మౌత్ పబ్లిసిటీ ద్వారా మొదట్లో 10 మంది అనుకున్నది దాదాపు 800 మంది దాకా కొనుగోలైంది. 3 నెలల తర్వాత ఇప్పుడు వాళ్ళు కొనడం మానేశారు. వీళ్ళు ఎక్కడికెళ్ళి ఇవ్వాలో తెలియట్లేదు. ఇప్పుడెళ్ళి సత్యనారాయణపురం పోలీసులకు కంప్లెయింట్ పెట్టారు. ఇప్పుడు దాన్ని మోసం అని ఎలా జెప్పాలి? ఎందుకు అంటే రూ. 30,000 పెట్టి కొని సరుకు కూడా కొనమన్నారు గానీ, అది కొనుక్కుంటామన్నది నోటి మాట హామీనే. చేతి రాత కాదు. కాబట్టి దీన్ని ఎలాగ ట్రీట్ చేయాలో అర్థం గాక పోలీసులు అయోమయపడుతున్నారు.